హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో హ్యావ్ హ్యాస్ ని ఏ విధంగా ఉపయోగించాలనే దాని గురించి తెలుసుకుందాం. హ్యావ్ హ్యాస్ ఎక్కడ ఉపయోగిస్తాం? మన సబ్జెక్ట్స్ ఏముంటాయి మనకు? ఐ, నెక్స్ట్ వచ్చేసి వి, యు, దే, హీ, షీ, ఇట్, ఇవి మాత్రం వస్తాయి. మనం హ్యావ్ ని ఎక్కడ ఉపయోగిస్తాం, హ్యాస్ ని ఎట్లా ఉపయోగించాలనే దాని గురించి తెలుసుకుందాం. ఐ హ్యావ్ అంటాం, వి హ్యావ్ అంటాం, యూ హ్యావ్ అంటాం, దే హ్యావ్ అంటాం. ఈ వచ్చినప్పుడు ఈ హ్యాజ్ అంటాం, షీ హ్యాజ్ అంటాం, ఇట్ హ్యాజ్ అంటాం. సో అట్లా ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ తోటి ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకటి చూడండి. ఐ హ్యావ్ టేకెన్ బ్రేక్ఫాస్ట్. ఐ హ్యావ్ టేకెన్ బ్రేక్ఫాస్ట్ జస్ట్ నౌ. అంటే దీని అర్థం ఏంది? ఐ హ్యావ్ టేకెన్ బ్రేక్ఫాస్ట్ జస్ట్ నౌ. ఐ హ్యావ్ అంటే నేను బ్రేక్ఫాస్ట్ ఇప్పుడే చేశాను, అట్లా. నెక్స్ట్ వి తోటి చూద్దాం ఒక ఎగ్జాంపుల్. ఏమొస్తుంది అప్పుడు? వి హ్యావ్ డన్ అంటే వెర్బ్ 3 వస్తుంది ఇక్కడ, కానీ మనకి ఇది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఐ హ్యావ్ డన్ హోంవర్క్ అంటే నేను హోంవర్క్ కంప్లీట్ చేశాను, అట్లా. నెక్స్ట్ ఇంకేముంటది? యూ తోటి చూడండి. యూ హ్యావ్ మీట్ దెమ్ అంటే నేను వాళ్ళని కలిశాను, మీరు వాళ్ళని కలిశారు, అట్లా. నెక్స్ట్ దే తోటి చూడండి. దే హ్యావ్ కంప్లీటెడ్ డిగ్రీ. రీసెంట్లీ అంటే ఇటీవలే నేను డిగ్రీ కంప్లీట్ చేశాను అని చెప్పాల్సిన సందర్భంలో ఏం యూజ్ చేయాలి? హ్యావ్ అని యూజ్ చేసుకోవాలి. ఇంకో ఇట్లా ఐ, వి, యు, దే వచ్చినప్పుడు మాత్రం ఏం ఉపయోగించాలి? హ్యావ్ ఉపయోగించాలి. మిగతా అన్ని సందర్భంలో హ్యాస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హీ హ్యాస్ వాచ్డ్ ఏ మూవీ. అతను ఒక మూవీని ఈ మధ్యనే ఒక మూవీ చూశాడు. నెక్స్ట్ షీ హ్యాస్ గాన్ టు ఆఫీస్ అంటే ఆమె ఆఫీస్ కు వెళ్ళింది, అట్లా. ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది ఈజీ వేలో ఫామ్ చేసుకోవచ్చు. ఐ, వి, యు, దే అని వచ్చినప్పుడు హ్యావ్ ను ఉపయోగించాలి. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ ను ఉపయోగించాలి. ఓకేనా? మనం మర్చిపోవద్దు వీటి గురించి. హీ, షీ, ఇట్లకు హ్యాస్, ఐ, వి మన సబ్జెక్ట్స్ ఏముంటాయి? ఇవే ఉంటాయి, వేరే ఏం ఉండవు కొత్తగా నేర్చుకోవాల్సి. సో ఈ విధంగా నేర్చుకుంటే మనకి ఇంగ్లీష్ అనేది సింపుల్ వేలో మనకి ఇంగ్లీష్ అనేది అర్థమవుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి వరుణ్ ఏ విధంగా ఉపయోగిస్తాం, డూ, డిడ్, డస్, డిడ్ ఇవి ఎలా ఉపయోగించాలి దాని గురించి తెలుసు. థ్యాంక్ యూ.